కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్పష్టత ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నాడుస్తుందంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటా గురించి ఇన్నేళ్లు సమయం తీసుకుంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే దాదాపుగా 3.50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి యావత్తు దేశం ఆకర్షితమవుతుందని చెప్పారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలు నిరాదరణకు గురి చేస్తారని చెప్పారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పాలమూరు నుంచి వలసపోయిన బిడ్డలు వాపసు వస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. పంట అద్భుతంగా ఈరోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమై కొనే పరిస్థితి మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు రావాలి, మా మనమన్లా మునిమనమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం, ఉండన్నా మారన్నా. ఈ దుస్థితి మన కళ్ళ ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు వింటున్నారు. మాకు చేత కాదు, వ్యవహారం చేయరాదు, తప్ప నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాలాల కట్టబెడతాం. ఇదే జరుగుతుంది. రైతులు పండించే పంట